మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ టీవీ. మరి 25వ తారీఖు గురువారం రోజు చక్కగా కూడా గురువు యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే తప్పకుండా మరి ఈరోజు గురువుకు సంబంధించినటువంటి పారాయణం చేసుకోండి. మరి చవితి తర్వాత పంచమితో మరి ఈ యొక్క తిథి మొదలవుతూ ఉన్నదండి. మరి ఈ యొక్క పంచమి తిథి మరి గురువారం రోజు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి కొంత అనూహ్యమైనటువంటి అవరోధాలు ఉన్నవి. డబ్బు ఖర్చు ఉన్నది, నిల్వధనము ఖర్చు ఉన్నది. అదేవిధంగా ప్రయాణాలలో కొంత ఇబ్బందికరంగా ఉంది. ఇంట బయట ప్రయాణాలలో కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణము, ఇంటా బయట కొంచెము గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి, ఆకస్మిక ప్రయాణాలు, అదేవిధంగా కొంత బంధువులతో వైరం ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. మరి దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు తప్పకుండా కూడా ఎవరినైనా ఒక డ్రైవర్గా తీసుకొని వెళ్ళండి. ఈరోజు తప్పదు అనుకున్నట్టయితే మరి ఇంకా రావాల్సిన ధనము వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మరి మొత్తం మీద ఈ యొక్క మేషరాశి వారికి కొంత పర్వాలేదు అనేటువంటి వాతావరణం అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఏదో ఎవరిని కూడా నమ్మని పరిస్థితిగా ఉంది. ఈరోజు ఎంతో నమ్మకంగా ఉండేటువంటి వారిని కూడా నమ్మకుండా ఏర్పడేటువంటి పరిస్థితి కనుక జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఖచ్చితంగా కూడా ఈ యొక్క మేషరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. మరి వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. ఇంటా బయట అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా కావచ్చును. అదేవిధంగా మరి ఈ యొక్క వృషభ రాశి వారికి ఖచ్చితంగా కూడా ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఉద్యోగం రావడం కావచ్చును. అదేవిధంగా బిజినెస్ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి బిజినెస్ రావడం, బిజినెస్లో అద్భుతమైనటువంటి వాతావరణం ఉండేటువంటి పరిస్థితి, నూతన పెట్టుబడులకు శ్రీకారం చుట్టేటువంటి పరిస్థితి. ఎందుకంటే గురుగ్రహం మీ లగ్నంలోనే ఉంది కనుక కొంచెము ఈగో ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా కొంచెం పక్కన పెట్టండి. తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకండి. వ్యక్తిగత జాతక పరిశోధన మాత్రం ఖచ్చితంగా కూడా అవసరము అనేటువంటి విషయాన్ని అయితే మీరు గమనించుకోండి. ఇంటా బయట అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా పూర్తి చేస్తూ ఉన్నారు. రావాల్సినటువంటి ధనము సకాలంలో మీకు చేతికి అందేటువంటి పరిస్థితి ఉంది. శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆహ్వానాలు అందుతూ ఉన్నాయి. అదేవిధంగా శుభకార్యాలకు సంబంధించినటువంటి పనులు ఏమైనా ఉన్నా కూడా మీరు కార్యరూపం దాల్చేటువంటి పరిస్థితి ఉంది. కొంత భార్య తరపు వర్గం నుండి కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. భర్త తరపు వర్గం నుండి, భార్య అయితే భార్య తరపు వర్గం నుండి కొంత వారికి డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా పిల్లలు మీరు అనుకున్నటువంటి విధంగా వారి చదువు అద్భుతంగా ఉండేటువంటి పిల్లల చదువు కూడా బాగుండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. కానీ మీ ఇంట్లో వృషభ రాశికి సంబంధించినటువంటి చిన్న పిల్లానికి కానీ అమ్మాయికి కానీ కొంత హెల్త్ ఇష్యూస్ అయితే గోచరిస్తుంది. ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా స్థిరాస్తికి సంబంధించినటువంటి దానిలో కొంత వాదనలు అయితే సాగుతున్నాయి. కొంచెం మీకు మైనస్ వాతావరణం అయితే ఉంది. ఈ రోజున మీరు ఖచ్చితంగా ఆంజనేయ స్వామిని ఆరాధించుకొని ముందుకు వెళ్ళండి. అంతా శుభమే కలుగుతుంది. ఆల్ ద బెస్ట్. ఈ యొక్క మిథున రాశి వారు గత కొన్ని ఏండ్ల నుంచి నలిగిపోతూ ఉన్నారు. ఈరోజు కూడా నూతన పెట్టుబడులు ఏవైతే ఉన్నా కూడా కొంచెం ఆచి తూచి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే చాలా ఇబ్బందికరంగానైతే ఉంది ఈరోజు. ఎందుకంటే గురువు మీకు 12లో ఉన్నాడు కనుక కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ కూడా అవకాశం ఉంది. కనుక తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. రెండవది, ఎవరైనా మీకు ఏమైనా మంచి విషయం చెప్తే తప్పకుండా కూడా తీసుకొని ముందుకు వెళ్ళండి. ఎందుకు అంటే వారేంది నాకు చెప్పేది, వీరేంది నాకు చెప్పేది అనేటువంటి విధంగా ఉండకండి. తీర్థయాత్రలకు సంబంధించినటువంటి ప్రయాణాలు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. రావాల్సిన ధనము సకాలంలో అందకపోగా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మిథున రాశి వారికి ఎక్కడైనా మాట పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. దగ్గర అయినటువంటి వ్యక్తి నుంచి ఒక మాట పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా కూడా మిథున రాశి వారు ఖచ్చితంగా కూడా వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే మరి కర్కాటక రాశి వారికి
చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. విదేశీ ప్రయాణాలలో చాలా శుభంగా కనబడుతుంది. అదేవిధంగా రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది తప్పకుండా సకాలంలో మీ చేతికి అందేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా శస్త్రచికిత్సకు డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మీ భావమర్దికి సంబంధించి కొంత ఏవైనా పరిస్థితులు మీకు చికాకు కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. మరి అదేవిధంగా కర్కాటక రాశి వారికి వృత్తిపరంగా కొంత ఆటంకాలు అయితే ఉన్నవి. అదేవిధంగా జాబ్ రిలేటెడ్ సర్చ్లో ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా జాబ్ దొరికేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో వివాహ ప్రయత్నాలలో ఉన్నారో వారికి తప్పకుండా కూడా వివాహము ఈరోజు ఏదైనా శుభంగా ఒక మాట శుభం శ్రవణము అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి కొంత శత్రువులు అయితే ఉన్నారు. మీకు ఎక్కడో లేరు, మీ ఇంట్లోనే ఉన్నారు, మీ బంధువులే కావచ్చును. కనుక కర్కాటక రాశి వారు కొంత బంధువుల నుండి కొంత విభేదాలు ఏర్పడేటువంటి పరిస్థితులలో కొంత మీరు ఆచితూచి వ్యవహరించుకొని ముందుకు వెళ్ళండి, మంచి ఫలితం ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాలకు సంబంధించి ఏదో ఒక కొత్త అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా తలుపు తట్టేటువంటి క్షణంగా అనుకోండి. అదేవిధంగా ల్యాండ్ సంబంధించిన విషయాలలో డబ్బు ఇన్వెస్ట్ చేయండి, మంచి రోజు ఈరోజు. అదేవిధంగా కర్కాటక రాశి వారికి సంబంధించి మరి ఈరోజు చూసుకున్నట్టయితే మీ యొక్క వ్యాపారాన్ని విస్తరణ చేసేటువంటి దిశగా మీరు ప్రయత్నం చేయండి, మంచి ఫలితం ఉంటుంది. వ్యాపారంలో మీ కింద పనిచేసేటువంటి వారితో కాస్త ప్రేమగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. వారిని చిన్న చూపు తూచినట్టు మాట్లాడినట్టయితే చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొంటారు. ఎందుకంటే కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. అదేవిధంగా శని వక్ర దృష్టి మీకు సప్తమ దృష్టి పడడం చేత ఖచ్చితంగా కూడా మీకు ఆ వివాహ ప్రయత్నాలలో ఎలాంటి సంబంధం అంటే తండ్రి లేని సంబంధాలు, అదేవిధంగా పశ్చిమం వైపు నుండి లేదా మనకు ఈ యొక్క సౌత్ నార్త్ వైపు నుంచి సంబంధాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక తప్పకుండా మీ యొక్క జాతక పరిశోధనలో కూడా సప్తమ స్థానంలో ఏ గ్రహం ఉంది, మరి మీ జాతకంలో ఒకవేళ శని భగవానుడు నీచబడినట్టయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మరి కర్కాటక రాశి బాగుందంటున్నారు కానీ మరి మాకు ఎలాంటి రిజల్ట్ రావడం లేదు అన్నట్టయితే ఇది విషయాన్ని గమనించుకోండి. వ్యక్తిగత జాతకం అనేటువంటిది మస్ట్. కనుక కర్కాటక రాశి వారు తప్పకుండా కూడా ఈరోజు పాలను లేదా పెరుగును దానంగా ఇవ్వండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. సింహరాశి వారిని చూసుకున్నట్టయితే స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ ఏదైతే ఉందో అది కొంచెం తక్కువ చేసుకోండి. ఈరోజు కొంచెం శరీరము బద్ధకస్తంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. తప్పకుండా కూడా రాళ్ళ ఉప్పు అంటే కళ్ళు ఉప్పును వేసుకొని స్నానం చేయండి ఆ యొక్క బకెట్లో. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. తప్పకుండా మీకు నరదృష్టి అనేటువంటిది బాగా ఉంటుంది. మీరు చేసేటువంటి పని చాలా చిన్నదైనా కూడా మీరు చెప్పుకునేటువంటిది డాంబికానికి ఎక్కువగా కూడా మీకు నరదృష్టి తగులుతుంది. అంటే 10 రూపాయల పని చేస్తే మీరు 100 రూపాయల పని చేశాను అనేటువంటి విధంగా చెప్పుకోవడం చేత నరుల యొక్క చూపు వలన మీకు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. అదేవిధంగా వృత్తిపరమైనటువంటి చిక్కులు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా తొలగిపోతున్నాయి. ఉద్యోగానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇంకా చూసుకున్నట్టయితే సింహరాశి వారికి మీ యొక్క తండ్రికి సంబంధించి ఏదో ఒక శుభం కలిగేటువంటి పరిస్థితి ఉంది. సింహరాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే తల్లి తరపు వర్గం నుండి కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉంది. సింహరాశి వారికి ఇంకా చూసుకుంటే రావాల్సినటువంటి సొమ్ము సకాలంలో మీకు చేతికి అందేటువంటి పరిస్థితి ఉంది. సింహరాశి వారికి భార్య నుండి కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. భార్యాభర్తలలో ఎవరిదైనా సింహరాశి ఉన్నా కూడా ఖచ్చితంగా రూలింగ్ వారికే విడిచిపెట్టండి. నువ్వెంత అంటే నువ్వెంత అని వాదించుకుంటే మాత్రం గొడవ ఇంకా ఎక్కువ అవుతుంది. కనుక ఈరోజు తప్పకుండా కట్ చేయండి. ఏ విషయం జరిగినా కూడా తర్వాత మాట్లాడతాను అని చెప్పి కట్ చేయండి. కొంత డబ్బు ఖర్చు అయితే కనబడుతుంది ఈరోజు. అది ఏ రకంగానైనా కూడా డబ్బు ఖర్చు ఉంది, కాస్త అది చూసుకొని ముందుకు వెళ్ళండి. అదేవిధంగా ఒక సంఘటన మీ మనస్సును ఎంతో కూడా కుదిపివేస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారు. తప్పకుండా కూడా సింహరాశి వారు సూర్యునికి ఇవాళ మీరు అర్ఘ్యం విడిచిపెట్టండి. అదేవిధంగా ఆదిత్య హృదయం చదువుకోండి, మంచిగా ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. కన్యారాశి వారిని చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి మీకు హెల్త్ సంబంధిత ఇబ్బందులు అయితే ఈరోజు కనబడుతున్నవి. అదేవిధంగా వృత్తిపర ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతున్నాయి. ఈరోజు ఉద్యోగంలో పై అధికారుల నుండి మీకు ప్రశంసలు అందేటువంటి పరిస్థితి,
ఉద్యోగ అవకాశాలలో ఉద్యోగ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి ఈరోజు శుభవార్త శ్రవణం. అదేవిధంగా వ్యాపారస్తులకు కూడా వ్యాపారం చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఎవరైతే భార్యాభర్తలు గొడవ పడుతూ ఉన్నారో తప్పకుండా ఈరోజు సర్దుమణిగేటువంటి పరిస్థితి ఉంది. వివాహ ప్రయత్నాలు కూడా ఈరోజు ఒక కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కోర్టు సంబంధిత విషయాలలో ఏవైనా పేచీ కావచ్చు ఏమైనా ఉన్నా కూడా ఒకవేళ ఈరోజు ఉన్నట్టయితే మీకు ఎండింగ్ పడేటువంటి పరిస్థితి, అంటే కేసు కొట్టివేత పోయేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇంకా ఈ యొక్క కన్యా రాశి వారికి చూసుకున్నట్టయితే ఇంటిలో మరొకరికి ఉద్యోగం రావడం కావచ్చును, లేదా ఆదాయం ఎవరికైనా మరొకరికి ఆదాయం పెరిగేటువంటి పరిస్థితి ఉంది. కన్యా రాశి పిల్లలకు చాలా బాగుంది. కన్యా రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగం కావచ్చును, అదేవిధంగా ఒక జ్ఞానము పెరగడం కావచ్చును. ఇంటా బయట అసలు అద్భుతమైనటువంటి వాతావరణం అయితే ఉంది. కనుక తప్పకుండా ఏవైనా మైనస్ వాతావరణం ఉంటే వ్యక్తిగత జాతక పరిశోధన చేసుకోండి. మీ జాతకంలో ఏమైనా దశ అంతర్దశలు బాగా లేకుంటే చెప్పలేం, కరెక్ట్ రిజల్ట్ ఉండదు. కనుక అది ఇంపార్టెంట్. ఆల్ ద బెస్ట్. తులారాశి వారిని చూసుకున్నట్టయితే మరి గురువారం రోజు ఈరోజు గురుబలము వీరికి చాలా తక్కువగా ఉంది. కనుక గురుబలము కోసము తప్పకుండా కూడా గురువును ఆశ్రయించండి. గురు సంబంధిత పారాయణం కావచ్చును, అదేవిధంగా గురు సంబంధిత ఆలయాలను సందర్శించండి. తప్పకుండా ఇంటా బయట చిక్కులు చికాకులు, అదేవిధంగా అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళకపోగా హెల్త్ ఇష్యూస్ రావడం కావచ్చును, అదేవిధంగా మనీ రిలేటెడ్ కావచ్చును, మానసికంగా ఆర్థికంగా అన్నింటా కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే పొంచి ఉంది. కనుక ఏ రంగంలో ఉండేటువంటి వారైనా కూడా ఇప్పుడు ఈ రంగము ఆ రంగం అనేటువంటిది కాదు, అన్ని రంగాల వారికి తులారాశి వారికి మైనస్ వాతావరణం ఉంది ఈరోజు. కనుక తప్పకుండా గురువుకు సంబంధించింది దేవానాంచ ఋషినాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమతం తిడోకేశం తం నమామి బృహస్పతిం, ఈ మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి, సరిపోతుంది. గురువుకు మీరు ఆజ్యం పోసినటువంటి వారు అవుతారు. కనుక అద్భుతంగా వెలుగుతాడు అనేటువంటి విషయాన్ని గమనించండి. ఈరోజు ఏంది, ప్రతిరోజు జపం చేయండి గురువుది, మంచి ఫలితం ఉంటుంది. అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా ఉంటుంది. ఇక మీ వ్యక్తిగత జాతక రీత్యా ఒకవేళ గురుగ్రహం కనుక మీ 12లో కానీ లేదా ఈ యొక్క మకరంలో కానీ నీచబడిపోయినట్టయితే ఎవరేం చేయలేరు. కనుక ఆ దశలు నడుస్తూ ఉంటే ఇబ్బందికరంగా ఉంటుంది. లేదా మీ వ్యవహారిక నామం వేరు మీ జన్మనామం వేరు అంటే ఇబ్బంది అవుతుంది. కనుక ఈ యొక్క తులారాశి వారికి ఇంటా బయట మానసికంగా ఆందోళన అయితే ఉన్నవి ఈరోజు. తప్పకుండా వీరు ఎవరితో మాట్లాడకుండా ఉంది ఉత్తమం ఈరోజు. ఎందుకు అంటే ఉద్యోగంలో పై అధికారుల నుండి ఒక మాట కావచ్చును, లేదా వ్యాపారము మందకోడిగా సాగడం కావచ్చును, డబ్బులు ఇస్తా అన్నటువంటి వారే ఇవ్వకపోవడం కావచ్చును. ఇలా ఉండేటువంటి పరిస్థితుల నుండి అధిగమించాలని తప్పకుండా గురువు యొక్క పారాయణ చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. అటు పిమ్మట వృశ్చిక రాశి వారికి సప్తమాతు గురువు చాలా అద్భుతంగా ఉంది ఈరోజు. అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా సకాలంలో పూర్తవుతాయి. కానీ ఏదో ఒక పెను సంచలనం మాత్రం ఉంది, గుర్తుంచుకోండి. ఏదో ఒక మైనస్ వాతావరణం అయితే గోచరిస్తూ ఉంది. బంధువర్గంతో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా భార్యాభర్తల్లో కూడా కొంత అవరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. ఒక సంఘటన మీ మనసును కలిచివేస్తుంది ఈరోజు. అదేవిధంగా ఇంటా బయట చాలా ఇబ్బందికరంగా ఉంది. పనిచేసే చోట కూడా పై అధికారం నుండి కాస్త చివాట్లు ఉన్నవి. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి వ్యాపారం చాలా అద్భుతంగా ఉంది. కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్నా కూడా వీరికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. కనుక వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలలో ఎవరైతే ఉన్నారో తప్పకుండా వివాహము జరిగేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అంటే ఇవాళనే వివాహం జరగడం అని కాదు, వివాహ ప్రయత్నాలు ముందుకు వెళతాయి. పలానా వద్ద అమ్మాయి ఉంది అనేటువంటి విషయం తెలవడం కావచ్చును, లేదా పలానా వద్ద అబ్బాయి ఉన్నాడు అనేటువంటి విషయం తెలవడం కావచ్చును. ఇలా ఏదో ఒక విషయము తెలిసేటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా ఈ యొక్క వృశ్చిక రాశి వారు కొంత మీరు మీ యొక్క సీక్రెట్ మెంటాలిటీ నుండి బయటికి రండి. ఎందుకంటే మీ యొక్క
ఈ సీక్రెట్ దాచి దాచి ఒకటేసారి బాంబు పేలిస్తే ఇబ్బంది అవుతుంది. కనుక ఈరోజు కానీ ఈ 1 వీక్లో అలాంటి సంఘటనలు అయితే ఉన్నవి. కనుక రావాల్సిన ధనం రాకపోగా గొడవలు, బంధువులతో గొడవలు, ఇలా చాలా చిక్కులతో ఉంది. ఎందుకంటే అర్ధాష్టమ శని మూలకంగా కనుక తప్పకుండా హెల్త్ రిలేటెడ్ కూడా ఉన్నవి సమస్యలు. కనుక మీరు మృత్యుంజయ జపం కానీ మృత్యుంజయ మంత్రాన్ని జపంగా చేసుకోండి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మోక్షయమృతాత్. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్. ధనుస్సు రాశి వారిని చూసుకున్నట్టయితే ధనుస్సు రాశి వారికి కొంత పర్వాలేదు ఈ రోజున అని చెప్పుకోవచ్చును. ఈ రోజు నాడు తప్పకుండా కూడా ధనుస్సు రాశి వారు మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టకుండా ముందుకు వెళ్ళండి. ఈరోజు తప్పకుండా బిల్వ దళాలతో ఈశ్వరునికి మీరు అర్చన చేసుకోండి. ఎన్ని ఉంటే అన్ని బిల్వ దళాలు కావచ్చును, లేదా మనకు తెలుపు రంగులో ఉండేటువంటి చామంతి పూలు, ఈ రెండిట్లో ఏది దేంతోనైనా కూడా ఒకసారి అర్చన చేసుకోండి ఈశ్వరునికి. లేదా గణపతి యొక్క ఆరాధన చేయండి. ఎవరు? ధనుస్సు రాశి వారు. మీరు స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్న డబ్బులు కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారంలో మెడికల్ రిలేటెడ్ అద్భుతంగా మీకు డబ్బులు కలిసి వస్తాయి. ధనుస్సు రాశి వారికి ఆన్లైన్కు సంబంధించినటువంటి దాంట్లో ఏదో ఒక మైనస్ వాతావరణం అయితే గోచరిస్తూ ఉంది. ధనుస్సు రాశి వారికి మీ పిల్లల నుండి కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. మరి ధనుస్సు రాశి వారికి కొంత శత్రువులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. రోజు కలిసేటువంటి వారైనప్పటికీ కూడా మీకు వారి నుండి కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. మీ ప్రవర్తనను మార్చుకోవాలి ధనుస్సు రాశి వారు. ఎందుకు అంటే కొంత మాస్ విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. కనుక శని వక్ర దృష్టి మీ ద్వితీయాది చూస్తున్నాడు కనుక డబ్బు మీకు రావాల్సింది రాకపోగా లేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక తప్పకుండా ధనుస్సు రాశి వారు ఉద్యోగ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి కొంచెం గడ్డు కాలం అని చెప్పవచ్చును. ఇంకా ధనుస్సు రాశి వారిని చూసుకున్నట్టయితే స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు అయితే ఉన్నవి. కానీ శత్రువులపై విజయము అని చెప్పుకోవచ్చును ధనుస్సు రాశి వారికి. తప్పకుండా పోలీసు రంగంలో ఉండేటువంటి వారికి చాలా బాగుంది. ధనుస్సు రాశి వారికి అద్భుతంగా ఉంది. పోలీసు జాబ్ ట్రైలో ఉన్నా కూడా తప్పకుండా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక మిలిటరీ కానీ పోలీస్ కానీ ఇలాంటివి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ తప్పకుండా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ప్రయత్నంలో ఉండండి. అద్భుతంగా ఉంది. ఆల్ ద బెస్ట్. అటు పిమ్మట మకర రాశి వారిని చూసుకున్నట్టయితే మకర రాశి వారికి మీకు శని వక్ర దృష్టి మీ యొక్క లగ్నంపై పడుతూ ఉందండి. లగ్నంపై శని యొక్క వక్ర దృష్టి పడడం చేత ముందుగా మీకు హెల్త్ సమస్యలు రాబోతూ ఉన్నాయి ఈరోజు. అదేవిధంగా అధికంగా కోపం ఉండబోతున్నది. కొడుకుకు తల్లికి, లేదా తండ్రికి కొడుకుకు. కొడుకుది ఏదో రాశి, తండ్రిది మకర రాశి, ఇద్దరికి గొడవలు అవుతాయి. లేదా తల్లిదే మకర రాశి, కొడుకుది మరొక రాశి, గొడవలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి కొడుకు జాతకంలో చంద్రుడు నీచపడ్డాడా? ఒకవేళ కొడుకు జాతకంలో చంద్రుడు 6వ స్థానంలో కానీ 8వ స్థానంలో కానీ, లేదా చంద్రుడు యొక్క బలం కోల్పోయాడా? చంద్రుడు వేరే అష్టమ గ్రహంతో కలిసి ఉన్నాడా? కొడుకు జాతకంలో ఉంటే తల్లికి ఉన్ను బిడ్డకు బాండింగ్ తక్కువ ఉంటుంది. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. మరి ఇంకా మకర రాశికి సంబంధించి పంచమ స్థాన అధిపతి మీ జాతకంలో ఒకవేళ చంద్రుడు నీచబడినా, లేదా చంద్రునికి సంబంధించి చంద్రుడు యొక్క తులాలో ఉచ్చబొందుతాడు, మరి యొక్క వృశ్చికంలో నీచబొందుతాడు. మరి వృశ్చికంలో ఉన్నట్టయితే సంతానాలు ఏమి సమస్యలు ఉంటవి, పిల్లలు కొంచెం ఆటిజంతో పుట్టడం కావచ్చును, ఇలాంటివి ఇవన్నీ ఉంటవి. కనుక తప్పకుండా జాతక పరిశోధనలో ఇవన్నీ బయటపడతాయి. ఇవన్నీ సీక్రెట్స్ ఎవరు కూడా చెప్పరు. కనుక ఈ విషయాన్ని గమనించుకోండి. మకర రాశి వారికి ఈరోజు నాడు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా జరిగేటువంటి పరిస్థితి ఉంది. పంచమ గురువు తప్పకుండా వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ బిజినెస్ రంగంలో కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న భార్యాభర్తలలో అన్యోన్యత కావచ్చును, అన్నింటా ఈరోజు మకర రాశి వారికి బాగుంది అని చెప్పుకోవచ్చును. అయితే బాగుంది అంటున్నారు గురువుగారు, మరి మా జాతకం చూస్తే బాగాలేదు అంటే మీ దశలు అంతర్దశలు కానీ మీ వ్యవహారిక నామం ఏంది, జననామం ఏంది చూసుకోవాలి. దాన్ని బట్టి చిన్న రెమెడీ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. కనుక
ఆల్ ద బెస్ట్. కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. అద్భుతమైనటువంటి యోగం. కుజుడు గురువు మీకు 4లో ఉన్నారు కనుక ఇంటా బయట చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కుజుడు 4వ స్థానంలో ఉండడం చేత కొంత కుజదోషంగా చెప్పుకోవచ్చును. మరి కుజుడు 4లో ఉండి ఇటు 8వ భావాన్ని 7వ భావాన్ని కూడా చూస్తాడు కనుక మీకు 8వ భావము కొంత ఎవరైతే మనకు ఈ యొక్క భూ రిలేటెడ్ అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వారికి కలిసి వచ్చేటువంటి పరిస్థితి, అదేవిధంగా రావాల్సినటువంటి సొమ్ము ఏదైతే ఉందో సకాలంలో అందేటువంటి పరిస్థితి, ఎప్పటి నుండో బాకీ తీర్చాలి అనుకుంటే అది తప్పకుండా బాకీ తీర్చేటువంటి ఇట్లా డబ్బులు వస్తాయి, ఇట్లా ఖర్చు పెడతారు. ఈ విధంగా మీకు అక్కరకు రావు కానీ అటు నుంచి ఇటు వస్తాయి డబ్బులు, ఇటు నుంచి ఇటు ఖర్చు అవుతున్నాయి. ఇదైతే ఉంది కనుక అప్పులు తీర్చేటువంటి అంటే ఎప్పటి నుంచో ఉండేటువంటి బాకీ తీరేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. చక్కటి ఉద్యోగంలో మార్పు ఉంది. ఉద్యోగం ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి తప్పకుండా కూడా ఉద్యోగం లభించేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎవరైతే ఇంటర్వ్యూ కండక్ట్ అవుతున్నారో వారు తప్పకుండా కూడా ఈరోజు మీరు ఎల్లో రంగు పెన్ కానీ ఎల్లో రంగు డ్రెస్ కానీ వేసుకొని వెళ్ళండి, శుభం బాగుంటుంది. మరి ఈ యొక్క కుంభరాశి వారిని చూసుకున్నట్టయితే ఇంకా కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. మీకు హెల్త్ రిలేటెడ్ సమస్యలు అయితే ఉన్నవి. ఇంకా భార్యాభర్తలలో కొంత అన్యోన్యత లోపించడం కానీ, లేదా అత్తకు కోడలకు గొడవలు జరగడం కానీ, లేదా ఇంట్లో ఎవరితో అయినా చిన్నగా వాదోపవాదాలు ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ వస్తే మీరు అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోండి, వాదించకండి. ఎందుకంటే మీరు వాస్తవానికి కుంభరాశి వారు చాలా సైలెంట్గా ఉంటారు, మీ పని మీరు చేసుకొని పోతారు. అయినప్పటికీ ఎవరైనా ఫోన్ చేస్తే ఫోన్ లేపకుండా మీకు మనసున పట్టదు, నా ఫోన్ లేపడా అనేటువంటి భావన ఉంటుంది మీకు కొన్ని సందర్భాలలో. కనుక కొంచెం ఈరోజు ఆచితూచి ముందుకు వెళ్ళండి. ఎట్లా అంటే గురువుకు సంబంధించింది చక్కగా గురు హోరాలో ఉదయము 6:30 నుంచి 7:30, అదేవిధంగా మధ్యాహ్నం 12:40 నుంచి 1:40 లోపు ఉంటుంది. రాత్రి కూడా 8:30 నుండి 9:30 దాకా ఉంటుంది. ఈ గురుహోరాలో గురు చరిత్ర లేదా గురు కవచం చదువుకోండి. గురుగ్రహ కవచం ఇన్ తెలుగు అని కొట్టండి, వస్తుంది. విన్నారా గూగుల్లో. ఆల్ ద బెస్ట్. మీనరాశి వారు అంటేనే వాస్తవానికి కూడా ఒక సిఐడి లాగా ఉంటుంది వీరి యొక్క అంటే సిఐడి అంటే ఏదో ఒక విషయాన్ని కనిపెట్టాలని కానీ, ఎదుటి వారి మనసులో ఏది ఉంది అనేటువంటి విషయాన్ని ఎంతసేపటికి వీరు రాబట్టాలి అనేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ వీరు దొరకరు. కనుక మరి అలాంటి మీనరాశి వారు వీరికి సంబంధించి ఈరోజు నాడు తప్పకుండా అద్భుతంగా ఉంది. సమాజంలో చక్కటి పేరు కావచ్చును, రాజకీయంలో ఉండేటువంటి వారికి చక్కటి స్థానం లభించడము, వీరిని గుర్తించేటువంటి పరిస్థితి. మీనరాశి వారికి సంబంధించి పిల్లలు కావచ్చును, పెద్దలు కావచ్చును, అందరికీ కూడా చదువు విషయంలో ఉన్నతం వైపుగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. మరి మీనరాశి వారికి తప్పకుండా కూడా ఈరోజు నాడు వ్యాపారస్తులకు కానీ ఉద్యోగంలో ఉండేటువంటి వారికి కానీ చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు మీకు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇందులో అనూహ్య ఆపదలు ఉన్నవి, అనూహ్య అవరోధాలు ఉన్నవి. విన్నరా? మీనరాశి వారికి సెంట్రల్ జాబ్ బాకీ ఉంది. ఈ ఇయర్లో గట్టిగా ప్రయత్నం చేయండి. మీనరాశి వారికి తప్పకుండా ఉద్యోగ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి ఒక ప్రైవేట్ ఉద్యోగం దొరకడం కానీ, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వడం కానీ ఉంటే ఒకవేళ ఈరోజు, లేదా మీనరాశి వారికి హౌస్ రిలేటెడ్ ప్రయత్నాలలో ఉన్నామండి, తప్పకుండా ఈరోజు మీరు ముందుకు వెళ్ళండి. ఓకే. మీనరాశి వారు వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నంలో ఉన్నాము, తప్పకుండా ఈరోజు ఏదో ఒక సంఘటన మీకు ఎదురయ్యేటువంటి పరిస్థితి. ఇలా మొత్తం మీద మీనరాశి వారికి 85% బాగుంది ఈరోజు. మరి ఈ 85%ను మనం 100% ఏ విధంగా చేసుకోవాలి? తప్పకుండా మీనరాశి వారు ఖచ్చితంగా కూడా ఈరోజు మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాన్ని సందర్శించండి. దేవాలయంలో చక్కగా కూడా అమ్మవారు ఎవరైతే ఉంటారో, లేదా
స్వామివారు. ఎవరున్నా కూడా వారికి అష్టోత్తరాలు చేయించండి. అష్టోత్తరాలు చేయించి స్వీటు పంచండి. అది జిలేబీ కావచ్చును, లేదా రవ్వ కేసరి కావచ్చును. ఇది ఒక 11 మందికి పంచేటువంటి ప్రయత్నం చేయండి. చాలా బాగుంటుంది ఈరోజు. విన్నరా? ఆల్ ద బెస్ట్. For more videos like this, subscribe Big TV channel.